44వ వచనం. ఉపచారము చేయకపోతామని ఆయనను అడిగెదరు. ఈరోజు మన వాక్య వర్తమాన ధ్యానాంశం ఉపచారము. ఉపచారము ఉపచారము వలన కొన్ని మార్గాలు తెరవబడతాయి. ఉపచారము పరిచర్య. ఉపచారం వలన కలుగు ప్రయోజనములను గూర్చి, ఉపచారం వల్ల కలుగు మేళ్ళను గూర్చి మనము దేవుని వాక్యము ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగెదరు. అందుకు వారు, యేసు ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యునిటి అయినను, దప్పిగొని యునిటి అయినను, పరదేశివైనటి అయినను, దిగంబరివైనటి అయినను, రోగివైనటి అయినను, చెరసాలలో అయిన చూచి నీకు ఉపచారమో చేయకపోతేమని ఆయనను అడిగెదరు. కాబట్టి ఉపచారము ప్లస్ పరిచర్య. ఉపచారము ప్లస్ పరిచర్య. పరిచర్య చేయాలి, ఉపచారము చేయాలి. దేవునికి ఎప్పుడు కూడా చేసిందల్లా కూడా మనుషులు కాదు, దేవాలయంలో చేస్తున్న ప్రతి పని కూడా గొప్పది అంట దేవుని దృష్టికి. దేవుని పని చిన్నదైనా పెద్దదైనా మనం చేసినప్పుడు, స్తుతించినా, వాక్యం చదివినా, ప్రార్థన చేసినా, ఊడ్చినా, కడిగినా, చీపురుపులు తీసివేసినా, చైర్ వేసినా, దేవాలయములో దేవునికి సంబంధించి ఏ పని చేసినా అది ఉపచారమే. అది దేవుని ఇంటి పని. దేవుని పనిని మనం చేస్తే దేవుడు మన పనిని చేస్తాడు. దేని స్తోత్రం. ఎప్పుడైనా కానీ దేవుని పనులు చేయటం నేర్చుకోండి. దేవుని దగ్గర నుంచి విస్తారమైన ఆశీర్వాదాలు పొందటం నేర్చుకోండి. మీ సరిహద్దులను కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? విశాలపరుస్తాడు, విస్తరింప చేస్తాడటండి. ఎప్పుడు? పరిచర్య వలన. ఆ పరిచర్య ఫలం మీరు కాదు, మీ బిడ్డలు బహుగా దీవించబడతారు. మీ బిడ్డలు ఎత్తైన స్థలంలో దేవుడు నిలబెడతాడు. దేని స్తోత్రం. పరిచర్య. మీరు చేసిన దానిని బట్టి అట్టి దానికి ప్రతిఫలము ఇయ్యబడునని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది. చేసిన దాన్ని బట్టే ప్రతిఫలం ఉంటుందని ప్రభు చెప్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యం 28వ అధ్యాయము 2వ వచనం. అనాగరికులు, ఆ ద్వీపవాసులు మాకు చేస్తున్న ఉపచారం ఇంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియను, చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకొనిరి. దేని స్తోత్రం. ఇక్కడ ద్వీపవాసులైన వారు పౌలుకు చేసిన ఉపచారము వలన పోప్లి తండ్రికి ఏం కలిగిందంటే స్వస్థత కలిగింది. అక్కడ ఉన్నటువంటి పోప్లి తండ్రికి స్వస్థత కలిగింది. ఎవరికి ఉపచారము చేశారు అమ్మా? పౌలు భక్తుడికి. ఎవరికి చేశారు చెప్పండి? పౌలు భక్తుడికి ఉపచారము చేసిరి. తరువాత ఉపచారం వల్ల ఏం కలిగింది చూసారా? స్వస్థత కలిగింది. అపోస్తుల కార్యము 28:9 చూస్తే, ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమా రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. దేని స్తోత్రం. గమనించినట్లయితే ఉపచారము వలన ఏం కలిగింది చెప్పండి? స్వస్థత కలిగింది. ఉపచారం వలన స్వస్థతకు మార్గం దొరికింది.
రెండవ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం గనక మనం చూడగలిగినట్లయితే, ప్రభు ఒనేసిము ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఒనేసిము పౌలుకు చేసిన ఉపచారము దేవుని కనికరము పొందినట్లుగా చేసింది. రెండవదిగా దేవుని స్తోత్రం. ఇక్కడ 18 వచ్చిన, మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసినో అది నువ్వు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. ఒక దైవజనుడికి, ఒక విశ్వాసి ఉపచారము చేయబట్టి ఆ ఉపచారము చేసిన వాని మీద ఎవని కనికరం ఉంది? దేవుని కనికరం ఉంది. గుడ్డివారు గుడ్డితనములో బాధపడుతుండగా దావీదు కుమారుడా మమ్మను కరుణించమన్నారు. మరికొంతమంది రోగులు ఏమన్నారు? కనికరము చూయించమన్నారు. ఇక్కడ పౌలు భక్తుడికి చేసిన ఉపచారము వలన ఒనేసిముకి ఏం కలిగింది చెప్పండి? దేవుని యొక్క కనికరం కలిగింది. తప్పిపోయినటువంటి ఒనేసిము మళ్ళా ఎవరి యొద్దకు చేర్చబడ్డాడు? ఫిలేమోను యొద్దకి చేర్చబడ్డాడు. సరిచేయబడిన జీవితం అయింది. దేవుని కనికరం వలన విలువలేని పాత్రకి విలువ వచ్చింది. ఉపచారము, సర్వీస్, పరిచర్య, పని. దేవుని విషయంలో సర్వీస్ కలిగేవారుగా ఉండాలి, పరిచర్య చేసేవారుగా ఉండాలి. మన స్నేహితుల ఇంటి దగ్గర కూడిక జరిగితే మనం ఎలాగుండాలంటే వారికి చేదోడుగా వాదోడుగా ఉండాలి. కూడికంటే భారంగా ఉండకూడదు. కూడికంటే పండుగగా ఉండాలి. కూడికంటే సంతోషంగా ఉండాలి. కూడికకి నా స్నేహితులు వస్తారు, నా ఆత్మీయులు వస్తారు, నా బంధువులు వస్తారు, దైవజనులు వస్తారు, దేవుడు వస్తాడు నా ఇంటిలోనికి అని ఆ కూడికలో సంతోషంగా ఉండాలి. ఐక్యత ఎక్కడ ఉంటుందో దేవుని ఆత్మ కూడా అక్కడ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పౌలు గారికి ఉపచారము చేయుటను బట్టి ఒనేసిము దేవుని యొక్క కనికరము పొందుకున్నాడు. మూడవదిగా మనము చూసినట్లయితే దేవుని ప్రియ సంఘమా, ఆ యొక్క యోహాను సువార్త 12:2 మార్తా ఉపచారము చేసెను, లాజరు కూడా ఆయనతో భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారులారా, ఇక్కడ మార్తా యేసుకు చేసిన ఉపచారం వలన చనిపోయినటువంటి సహోదరుడు సమాధిలో నుండి సజీవంగా దేవుని వలన తిరిగి లేపబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే అప్పటిదాకా ఆ ఇంటిలో ఏముందో తెలుసా? దుఃఖము ఉంది. దేవుడు వారికి చేసిన ఉపచారమును, వారు చూయించిన ప్రేమను దేవుడు మరిచిపోక, వారు చేసిన పనిని విడిచిపోక దేవుడు దుఃఖములో ఉన్న వారి ఇంటికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడో తెలుసా? దేవుని ప్రియ సంఘమా, ఆ దుఃఖమని ఆనందంగా మార్చాడు. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఏ దుఃఖములో ఉన్నారు? సహోదరుడు చనిపోయి, ఎవరట? లాజరు రోగియుండి ఆ రోగములో చనిపోయి అతని సమాధిలో పాతిపెట్టారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ లేనే లేరు. ఎన్ని దినములకు వచ్చారు ఆయన? చెప్పాలి.
దేవుని స్తోత్రం. కుళ్ళిపోయినటువంటి సమాధిలో ఉంది శరీరము. ఆ కుళ్ళిన శరీరముతో ఉన్నది, వాసన కొట్టేటువంటి శరీరముతో లాజరు దేహం ఉంది. ఆ చనిపోయిన 4 దినాలు కూడా మార్తమ్మ గారు, మరియమ్మ గారు లాజరు చనిపోతే రాను కూడా రాలేదు ఏంటి అని వేదన చెందుతున్నారు. మార్తమ్మ గారు ఎంతగానో వండిపెట్టేది ఎవరికి? యేసు ప్రభువారికి. ఆమె వండినప్పుడు ఎలా ఉండింది చూడండి. మార్తా ఉపచారము చేశాను, లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. ఇక వండటం పెట్టటం ఆతిథ్యము చెయ్య మరవకుడి అంటున్నాడు దేవుడు. దేవునికి ఆమె ఆతిథ్యము చేసేది. దేవుడు వచ్చినప్పుడు ఆ ఇంటిలోకి ఆయనకి ఏం కావాలో అన్నీ చూసుకునేది, ఉపచారం చేసేది. ఈ దినాలలో గనురాలైనటువంటి స్త్రీ ఇంటిలో దైవజనుడి ప్లేట్ ఉంది, గ్లాస్ ఉంది, బళ్ళ ఉంది, దీపస్తంభం ఉంది. దైవజనుడు మన ఇంట్లోనికి వచ్చినప్పుడు దేవుని సంబంధమైన దైవజనుడి సామాగ్రి మన ఇంట్లో ఉందా? దేని స్తోత్ర. దైవజనుని మనము ఇంట్లో చేర్చుకుని విలువగా చూసినట్లయితే దేవుడు ఏమంటాడంటే, మిక్కిలి అలుపులైన వారిని చేర్చుకునేలా మీరు కూడా నన్నును చేర్చుకున్నట్లే అన్నారు. దేని స్తోత్ర. ఉపచారము చేసింది యేసు ప్రభువారికి. బాగున్నప్పుడే, అన్నీ బాగున్నప్పుడే చేసింది. కొన్ని దినాలకి సహోదరుడు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఆ ఉపచారము, ఆ ప్రేమ ఏం చేసిందో చూసారా? అక్కడి నుంచి లాక్కొచ్చి ఆ చనిపోయిన లాజరుని తిరిగి బ్రతికించేలాగా చేసింది. ఉపచారం ఏం చేసిందో తెలుసా? దుఃఖమును ఆనందంగా మార్చేసింది. గడిగలు చెప్తా హల్లెలూయా. ఆ ఉపచారం వలన దేవుడు, ఆ పని వలన దేవుడు ఆ కుటుంబాన్ని మర్చిపోకుండా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ దుఃఖములో ఉన్న ఆ మనుష్యుల యొద్దకు వచ్చి, వారి దుఃఖమును దేవుడు ఉపచారము వలన ఆనందంగా మార్చాడు. ఉపచారము వలన ప్రయోజనం తెలుసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనం. అందుకతడు అతని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. దేని స్తోత్రం. చూసారా? ఎన్ని ఎకరాల భూమి ఉంది దానికి? 12 అరకల భూమి. అరకంటే అరక. ఇరవై ఎకరాలు. 12 అరకలంటే 240 ఎకరాలు. 240 ఎకరాల భూమి కలిగిన ఆసామి ఎవరు? ఎలీషా. దైవజనుడు వెంబడించమన్నాడు. వెంబడించమంటే దైవజను పిలుపును దేవుని పిలుపుగా భావించి 240 ఎకరాల కంటే నాకు దేవుని పనే ముఖ్యం అనుకున్నాడు. ఆయన దేవుని అంతగా ప్రేమించాడు. ఈ లోకమును ఉన్నటువంటి భూములనైనను, బిడలనైనను, ఇళ్ల స్థలములైనను ద్వేషించుకుంటే, ప్రాణము సహా ద్వేషించుకుంటే, విడిచిపెట్టకుంటే, ఉపేక్షించుకోకుంటే మీరు నాకు పాత్రులు కానేరరు. పరలోక రాజ్యములో 100 ఫలమును మీరు పొందుకోలేరు.
ఉపేక్షించుకోవాలి, ద్వేషించాలి. దేవుని పని ముఖ్యమా, నీ పని ముఖ్యమంటే నువ్వేమంటావు? నాకు దేవుడి పనే ముఖ్యమని ఎప్పుడైతే దేవుని మాటకి, దేవుని పనికి విలువిస్తావో దేవుడు నీకు అప్పుడు విలువిస్తాడు. నీ పనులన్నిటినీ ఆయన జరిగిస్తాడు. దేని స్తోత్రం, దేని స్తోత్రం. 240 ఎకరాల భూమిని విడిచిపెట్టి దేవుని పనికై పరిగెత్తుటను బట్టి, ఏలియా దైవజనుడికి ఉపచారము చేయుటను బట్టి, ఏలియాలో ఉన్న దేవుని ఆత్మ 2 పాళ్ళుగా ఎవరి మీదకు వచ్చిందంటే ఎలీషా మీదకు వచ్చింది. ఉపచారము వలన దేవుని ప్రియ సంగమా దేవుని ఆత్మను పొందుకున్నాడు. గురువుని మించిన శిష్యుడయ్యాడు, గొప్ప సేవకుడయ్యాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవునికి చేసింది మనుషులు మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు. దైవజనులకు చేసింది దైవజనులు మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు. దేవాలయములో చేసింది మనుషులు మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు. దేవాలయము కొరకు చేసింది మనుషులు మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు. నీవు చేసే ప్రతి పనికి ఆయన లెక్క గడతాడు. మనం చేసే ప్రతి పనికి దేవుని భయం కలిగి మనం చేసే ప్రతి పని దేవుని యొక్క అగ్ని పరీక్షలో నిలుస్తుందా నిలవదని దేవుని భయం కలిగి మనము చేసిన ఎడల దేవుని వలన 2 ఆశీర్వాదం, ఎలీషా 2 ఆత్మలు పొందుకున్నట్లుగా దీవెన కూడా మనం పొందుకుంటాం. ఆమెన్ చెప్దాం, ఆమెన్. దేవుని ప్రియ సంఘమా, నువ్వు చేసేది మనుషులకు కాదు, దేవునికి. వారు మరిచిన దేవుడు నీ పనిని మరువదు. నువ్వు ఎంతో దేవునికి ఇచ్చావు, దైవజనునికి ఇచ్చావు, వారు మర్చిపోయారు. నేను ఎంతగా చేశానో, ఎంతగా ఇచ్చానో, ఎన్ని కొనిపెట్టానో, కానీ నాకు గుర్తింపు లేదు, నన్ను పలకరించటం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు, నాకు ఇంపార్టెన్స్ లేదు. నేను ఎంత చేశానో నన్ను పట్టించుకోవటం లేదు. కష్టమంతా నాది, సుఖమేమో ఒకరిది, కనపడకుండా చేసింది మేము, మరి కనపడేవారేమో మరి ఒకరు. మనుష్యులు అన్యాయం చేయొచ్చేమో నీ పరిచర్యకై, దేవుడు నీ పరిచర్యకై, నీ ఉపచారముకై అన్యాయం చేయడు. చేసిన దాన్ని బట్టి ప్రతిఫలం ఇవ్వడును. బైబిల్ గ్రంథంలో సొలొమోను ప్రవక్త అంటాడు, భూమి క్రింద జరుగు సమస్తం వ్యర్థం 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 అన్నాడు, కానీ ఒక్కటి మటుకు వ్యర్థం కాదన్నాడు దేవుడు. ప్రభువునందు పడిన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కానేరదు. ఆమెన్ చెప్పండి. మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు, తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. ఆమెన్ చెప్దాం, ఆమెన్. ప్రియ సంఘమా, మనం చేసేది దేవునికి చేస్తున్నామని చేయాలి. ఉపచారం ఎప్పుడు కూడా మనుష్యుని చూసి ఎప్పుడు ఉపచారం చేయకూడదు. ఒక దైవజనుడు సుట్టుపోటు మాటలంటాడు, ఒక దైవజనుడు గిట్టనివ్వడు, ఒక దైవజనుడు ప్రేమిస్తాడు, ఒక దైవజనుడు విలుచూపు చూస్తాడు. మనము ఆ మనుషుల వైపు చూస్తే దేవుని సేవ చేయలేం, దేవుని ఉపచారము చేయలేం, దేవుని వలన ప్రతిఫలం మనం పొందలేం. వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చడుకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉందన్నాడు. దానిపైన ఒక మాట అన్నాడు, అన్యాయము చేయవాడు ఇంకనో. ప్రకటన 22:10. మరి చూడండి, అన్యాయం చేసేవాడు ఇంక అన్యాయమే చేయను. అపవిత్రుడైన వాడు, అయ్యా దైవజనుడైన వారు తిడుతున్నారయ్యా, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగానే ఉండు, నీతిమంతుడైన వాడిని ఇంకా నీతిమంతుడిగానే ఉండేనము, పరిశుద్ధుడిగా ఉండేవాడిని పరిశుద్ధుడిగానే ఉండు. అంటే వాళ్ళు ఒకవేళ త్రోవ తప్పితే మనకు అనవసరం. మనం ఎవరికి చేస్తున్నాం? దేవునికి చేస్తున్నాం. దైవజనులను చూచి మన భక్తిని ఎప్పుడు కూడా చెడగొట్టుకోకూడదు, మన ఉపచారం ఎప్పటికీ కూడా పాడు చేసుకోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియ సంఘమా, దేవాలయంలో కూడా ఒకసారి కొన్ని పరిస్థితులు వస్తాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి, తిరుగుబాటు వ్యతిరేకతలు వస్తుంటాయి.
ఒకరిని ఒకలాగా చూస్తున్నారు అంటారు. వస్తుందా రాదా? వారిని ఒకలాగా చూస్తున్నారు, మమ్మల్ని ఒకలాగా చూస్తున్నారు అంటారు. మనుషులందరూ ఒకేలాగా ఉంటే అందరిని ఒకేలాగా చూడొచ్చు. మనుషులందరి మనసు ఒకేలాగా ఉంటే అందరిని ఒకేలాగా చూడొచ్చు. మనిషి మనసు ఏ మనసు అంట? కోతి మనసు అంట. స్తోత్రం, హల్లెలూయా. స్థిరంగా ఉండదు. అందరిని ఒకేలాగా ఎందుకు చూడలేకపోతున్నారు? అందరిని ఒకేలాగా ఎందుకు నడిపించలేకపోతున్నారంటే, ఈ భూలోకములో పాత్రలు చాలా ఉన్నాయి. ఒకటి ఇనుము పాత్ర ఉంది, 2 గాజు పాత్ర ఉంది, 3 మట్టి పాత్ర ఉంది. ఈ 3 కూడా దాని స్వభావాలు చూస్తే ఇనుము పాత్రని కింద పడేస్తే పగలదది, గట్టిది, విశ్వాసములో గట్టిది, దేవుని యందు నమ్మికలో గట్టిది. దేని స్తోత్రం. విశ్వాసములో, నమ్మికలో, అనుభవంలో పెరిగిన వారు దెబ్బ తగిలినా కానీ పగలరు. దెబ్బ తగిలినా కానీ పగలరు, లేచి నిలబడే కూర్చుంటుంది స్టీల్ పాత్ర. రెండవది గాజు పాత్ర ఉంటుంది. అది చూస్తాకి చాలా అందంగా ఉంటుంది, ఖరీదు కూడా ఎక్కువే. ఏంటి చెప్పండి అమ్మా? ఖరీదు ఎక్కువ. ఏది? గాజు పాత్ర. మరి గాజు పాత్రల్ని అన్ని పాత్రలతో పాటు మీరు సమానంగా ఇంట్లో చూస్తున్నారా? చెప్పండి. సంఘంలో డబ్బున్న వాళ్ళు ఒకలాగా, డబ్బు లేని వాళ్ళు ఒకలాగా చూస్తున్నారు. మరి అందరినీ సమానంగా చూడటం లేదు. కొందరికేమో ఒకలాగా చేస్తున్నారు. దైవజనులు అంటారు, మీ బిడ్డలకే మీరు సమానంగా చూడలేరు. ఒకటి తినేవాడు ఉంటాడు, ఒకటి తిన్నవాడు ఉంటాడు. ఒకడు చికెన్ కూర తింటాడు, ఒకటి తిన్నంటాడు. ఇద్దరికి సమానంగా చికెన్ కూర పెడతావా? దేని స్తోత్ర. ఒకడు షూ వేసుకుంటానంటాడు, మా పిల్లల్లోనే ఒకడు. నాకు షూ కావాలంటాడు, నేను షూ వేసుకొని అంటాడు ఒకడు. ఇద్దరిని ఒకేలాగా చూడగలుగుతావా? దేని స్తోత్ర. ఇప్పుడు నీ ఇంట్లో పాత్రలు ఉన్నాయి, ఇనుము పాత్రలు ఒకలాగా చూస్తావు, రాగి పాత్రలు ఒకలాగా చూస్తావు, గాజు పాత్రలు ఒకలాగా చూస్తావే. ఆ స్టీల్ పాత్రలోనే ఆ గాజు పాత్ర తీసుకెళ్ళి పెట్టొచ్చుగా. తీసుకెళ్ళి అలమారలో పెడతావు, ప్రత్యేకంగా దాస్తావేంటి? అందరికి కనపడేలాగా ఆ యొక్క అలమారలో పెడతావు. ఎందుకంటే అవి చూస్తాయి బాగుంటాయి, కిందుంటే పగిలిపోతాయి, పైనుంటే అందంగా కనపడతాయి. అవి జారి కనుక కింద పడినాయి అనుకో, పగిలినట్టుగా ఉండవు. ఏం చేస్తాయో తెలుసా? ఈ గాజు పాత్రలు పగిలినట్టుగా ఉండవు. మొత్తం ఎవరిని అడితే అని కోసేస్తాయి. ఏంటి? గాజు పాత్రలో. హల్లెలూయా. అవి పగిలిపోయినట్టుగా ఉండవు. ఆ గాజు ముక్కలు ఏం చేస్తాయి? గాయాలు చేసేస్తాయి. గట్టిగా చెప్తా హల్లెలూయా. అందుకే ఊడిపోయే ముక్కలు అంటారు చాలామంది. ఆ ఊడిపోయే ముక్కలు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా గాజు పాత్రల్ని పట్టుకుని జాగ్రత్తగా వహించాలి. ఒక దైవజనుడు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని నడిపిస్తున్నాడంటే, శ్రద్ధ వహిస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటి? ప్రత్యేకమైన గుర్తింపుతో మీరు జాగ్రత్తగా రావాలి, ఫలానా వారు రావాలి అని 1-2 సార్లు చెప్పి పిలిచి జాగ్రత్త వహిస్తున్నాడంటే ఏ పాత్రలో? గాజు పాత్రలో. వెంకటేశ్వరరావు నిరా అన్నావు అనుకో, ఇదే పాత్ర? ఇనుము పాత్ర. కూర్చో అన్నావు, ఇదేం పాత్ర? ఇనుము పాత్ర. లే పాడబాడు అంటే ఇదేం పాత్ర? ఇనుము పాత్ర. అన్నయ్య గారు, అక్కయ్య గారు,
రండి పాట పాడతాకి లేకరు, రండి అక్కయ్య గారు, అన్నయ్య గారు అన్నా మనకు ఇదేం పాత్ర అమ్మా. ఇప్పుడు మీరేమంటారు? ఆహా చూసావా, ఉన్నవాళ్ళకి ఒకలాగా లేనోళ్ళకేమో ఒకలాగా భలే దైవజీవులు పిలుస్తున్నారా అంటారు. మీరు ఈ బాధను అర్థం చేసుకుని గాజు పాత్రలు ఈ పడ్డాక పగిలినట్టుగా ఉండవు, ఉండేం చేస్తాయి, గాయాలు చేస్తాయి. అందుకే మన ఇంట్లో గాజు పాత్రను చూసినట్లుగా సంఘములో గాజు పాత్రలను చూడాలి. హల్లెలూయా. మూడవదిగా మట్టి పాత్రలు పగిలితే పగిలిపోయినాయి, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా, మరకలు ఇల్లంతా బురద చేసి వదిలిపెడతాయి. దేని స్తోత్ర. కొన్ని మరి మట్టి పాత్రలు ఉంటాయి. మనము పాత్రల విషయంలోనే ఇంత జాగ్రత్త వహిస్తున్నాం కదా, అందుకే దైవజనుడు సంఘములో కూడా జాగ్రత్తగా వహించి ఆయన సంఘాన్ని నడుపుతాడు. సంఘం అనేది గాయం చెందకూడదు, సంఘం అనేది చెదిరిపోకూడదు, సంఘం అనేది పటిష్టంగా ఉండాలి, సంఘం అనేది చీలిపోకూడదు, సంఘం అనేది అంతకంతకి అభివృద్ధి చెందాలని చెప్పి దైవజనుడు పాటుపడతాడు. సంఘ శ్రేయస్సు కొరకు దైవజనుడి యొక్క ఉద్దేశములను మీరు ఎరిగి, దైవజనుడి స్థానంలో మనం ఉంటే ఎలా ఆలోచిస్తామని ఎరిగి మీరు కూడా ఆలోచించగలిగితే సేవ అనేది, పరిచర్య అనేది ముందుకి ఘనంగా కొనసాగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏలియా ఎన్నో మార్లు తిట్టాడు. నా ఎంట రామకపో అన్నాడు. నన్ను మరణం తప్ప మరి ఏది నన్ను వేరు చేయకూడదు అన్నాడు. అంతగా పరిచర్య చేశాడు, అంతగా ఉపచారము చేయబట్టి దేవుడు 2 పాళ్ళ ఆత్మ ఇచ్చాడు, 2 అంతల అభిషేకం ఇచ్చాడు. తన గురువు గారు 7 అద్భుతాలు చేస్తే శిష్యుడు 14 పైగా అద్భుతాలు చేశాడు. దేని స్తోత్రం. చూడండి, ఇంకా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో మార్క్సు వార్త 1వ అధ్యాయము 30వ వచనం. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆయన గూర్చి ఆమెతో చెప్పిరి. దేని స్తోత్ర. జ్వరము విడిచిపోయిందంట ఆమె జీవితంలో. పేతురు అత్తగారికి జ్వరం వస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆమెను ముట్టుకున్నప్పుడు ఆమెకు జ్వరము విడిచి వెళ్ళిపోగా బాగుపడిన వెంటనే ఆమె ఏం చేయటం మొదలుపెట్టింది, దేవునికి ఉపచారము చేయటం మొదలుపెట్టింది. దేని స్తోత్రం. పొందిన మేళ్లకై కృతజ్ఞతతో ఉపచారం చేసింది. నీవు గనక ఉపచారం చేయగలిగినట్లయితే నువ్వు దేవునికి ఏమి చెల్లించినట్లు, కృతజ్ఞత చెల్లించినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని ఎదుట గొప్ప పని మనకంటూ ఈ లోకములో ఏది లేదు. దేని స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 25:44. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నువ్వు ఆకలిగొనిటైనను, దప్పికొనిటైనను, పరదేశివైనటి అయినను, దిగంబరివైనటి అయినను, చెరసాలలో ఉన్నటైనను మీకు ఉపచారము చేయకపోతేమని ఆయన అడిగెదరు. అందుకాయన, అమ్మా, మిక్కిలి అలుపులైన వీరిలో ఒకరికైనాను మీరిలాగు చేయలేదు గనక నాకు చెయ్యలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. మీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవనకును పోవుదురు. హల్లెలూయా. ఉపచారము చేయటను బట్టి
వారికి ఏం కలుగుతుందంట? నీతిమంతులైన వారికి నిత్య జీవము, స్వర్గ సోపానము కలుగుతుంది, మోక్షలోకము దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉపచారం చేయాలి, మనం ఉపచారము చేయాలి. ఆకలిగొనిటైనను, దప్పిగొనిటైనను, పరదేశీయునిటైనను, దిగంబరమైనటైనను, రోగినిటైనను, చెరసాల ఉంటేను చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగెదరు. ఉపచారము చేయకపోతే నిత్య శిక్షకు వెళతాం. ఉపచారము చేయవాడు ఎక్కడికి వెళతాడంటే మోక్షమునకు వెళతాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి ఉపచారము చేసే గుణం యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. మనలో కూడా ఉపచారం చేసే గుణం రావాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. గుణములైతే బాగానే ఉన్నాయి, కానీ ఉపచారం చేసే గుణం ఉందా? గుణములైతే బాగానే ఉన్నాయి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి నీ ఆశ నెరవేర్చబడాలి. అడిగింది దేవుడు దయచేయాలి. కార్యములు సఫలీకృతము చేయాలని ఆశ కలిగి ఉన్నావు. కాబట్టి ఈ దినమునే ప్రభుకు ఉపచారము చేయి. ఈ దినమునే ఉపచారము చేయటానికి నిర్ణయం తీసుకో. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.